మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, యుగ యుగాలు నా ప్రభ మిమ్మను స్తుతించి కీర్తించి మహింపరుస్తూ ఉన్నారు. తండ్రి, అందును బట్టి స్తోత్రాలు. యెహోవా మా దేవా, నీ కీర్తిని మా నోట ప్రచురపరుచుటకు అల్పులమైన మా పట్ల మీరు దయ చూపెట్టారు. అందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియ తండ్రి, మా దేశాన్ని కనికరించండి, దేశ ప్రజలను కనికరించండి. ఎన్నో రకాలైన పాపముల చేత పీడింపబడుతున్న పట్టణం ఫిలిప్పు సమరయాకు వెళ్ళిన తరువాత ఆ పట్టణంలో మిగుల సంతోషము కలుగునని వాక్యము సెలవిస్తుంది. తండ్రి, మేమున్న పట్టణాలలో మిగులా సంతోషం కలుగు రీతిగా మమ్మను మీరు వాడుకోనండి స్వామి. దయ్యాలు, రోగాలు, భూతాలు, రకరకాలైన వ్యాధుల నుండి ఆ రోజు విడుదల కలిగించారయ్యా. ఫిలిప్పు గారు సత్య సువార్తను బోధించారు తండ్రి. ఆ రీతిగా మేమున్న పట్టణాలలో ప్రభా రకరకాలైనటువంటి సమస్యలు పరిష్కరించబడుటకు దేవా కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. సెప్టెంబర్ మాసం 5వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలోటి విషయాలు. లంచము పుచ్చుకొన వాడు కాడు, మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషువాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి అనే వాక్యము సెలవిస్తుంది. వింటున్న దైవ జనాంగమ ఆలోచించాలి. ఈ రోజున ప్రజల మధ్యన న్యాయము జరిగించుటకు వ్యక్తులు కావాలి. వారికి ఉన్న సందేహాంశములను పరిష్కరించుటకు కూడా వ్యక్తులు కావాలి. అందుకని ఎవరిని పడితే వారిని పెద్దలుగా చేయలేదు. యెహోషువాపాతు లేవీయులలో, యాజకులలో, ఇశ్రాయేలీయుల పితరుల పెద్దలలో కొందరిని ఆయన నియమించాడు. వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను: యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. న్యాయము తీర్చేటటువంటి వారు నమ్మకముగా యథార్థ ప్రవర్తనతోనూ ప్రవర్తించాలి అని చెప్పాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం మొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి, రెండవది నమ్మకముతోనూ, మూడవది యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తించాలి అని చెప్పాడు. ఈ రోజున ప్రజలకు న్యాయము తీర్చటానికి ఈ శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అది నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా తరువాత యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు.
యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు నగు జెబద్యా రాజు ఈ సంగతులు విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పాడు. కాబట్టి ప్రజలలో ధర్మాన్ని, ప్రియులరా, వాక్యము సెలవిచ్చిన రీతిగా వారు ఏమాత్రము కూడా ప్రజలు తమ మీద కోపగించుకుని రీతిగా వ్యవహరించకూడదు. బైబిల్ చెప్తాది, మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. వారిని హెచ్చరిక చేయాలి. మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. మరియు అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకును మీ మీద అధిపతిగా ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు నగు జెబద్యా రాజు సంగతుల విషయములలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పాడు. ఈ రోజున ప్రజలకు మేలు చేయటానికి సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు వారితో కూడా ఉంటాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రజలకు మేలు చేసేవారుగా మనము ఉండాలి, కానీ కీడు చేసేవారుగా మనము ఉండకూడదు. ప్రభు పక్షాన నిలబడి న్యాయము తీర్చేటటువంటి బిడ్డలు ఈ రీతిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తించవలెను. నమ్మకముగా, దయచేసి గమనించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి తర్వాత యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి. నరహత్యను గూర్చి వారితో మాట్లాడాలి, న్యాయం తీర్చాలి. ధర్మశాస్త్రమును తరువాత ధర్మమును గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, తరువాత కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకూడదు అని హెచ్చరిక చేశారు. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించాల్సింది, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల కుటుంబాలలో పెద్దవారు వారిని కూడా విచారణకర్తల్నిగా ఏర్పాటు చేశారు. ప్రియులారా, గమనించాలి. విచారించేటప్పుడు లంచాలు పుచ్చుకోవడం కానీ, పక్షపాతము చూపెట్టడం కానీ, హెచ్చు తగ్గుల తారతమ్యత కలిగి ఉండడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఒక పర్యాయము నేను దేవుని బిడ్డలని ఒక ప్రతిష్ట తీసుకున్న తరువాత తన ఆఖరి గడియ వరకు, అనగా చావు వరకు ఆ ప్రతిష్టలో నిలిచి ఉండాలి. ఆ రీతిగా చేయడము ధర్మము. అందుకనే వారు ఎలాగుండాలి అని వాక్యము సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థమైన మనస్సుతోనూ కలిగి ప్రవర్తించాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది నమ్మకం కలిగి ఉండాలి. మూడవది యథార్థ మనస్సుతో ప్రవర్తించాలి. నాయకుడైన ప్రతివానికి ఇవి కలిగి జీవించాలి.
సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని అద్భుతమైన కృప నాయకులలో ఇవి కలగజేసి ప్రజలకు న్యాయము తీర్చేవారుగా ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ కృపగల దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతము, మహోన్నతము, ఉత్తమములు. ప్రియులారా, 19వ వచనం కూడా పూర్తి అయిపోయాది. ఆమెన్.